టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో ఫ్యాన్ ప్రభంజనం. లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 25 సీట్లు, ఒక్క స్థానానికే పరిమితమైన టీడీపీ, జనసేనకు నో ఛాన్స్. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. అర్హత కలిగిన వారిని సంక్రాంతిలోగా రెగ్యులరైజ్ చేసేలా చర్యలు. నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన. ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం. వాటర్ ప్యూరిఫైడ్ పంప్ హౌస్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత చికిత్స. ఈ నెల 18న కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. టీడీపీ జనసేన పొత్తు చిత్తు కావడం ఖాయం. తెలంగాణలో గల్లంతైన బుద్ధి రాలేదన్న సజ్జల. అభివృద్ధి అంటే 4 భవనాలు కట్టడం కాదు, ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడం అన్న మంత్రి ధర్మాన. చంద్రబాబు ప్రజల సొమ్మును దోచుకున్నారు, జగన్ పేదలను ఆదుకున్నారన్న స్పీకర్ తమ్మినేని. సోమిరెడ్డి చెలో సైదాపురం అట్టర్ ఫ్లాప్ అయింది. 24 గంటల్లోనే అస్త్ర సన్యాసం చేశారన్న మంత్రి కాకాణి. పవన్ అజ్ఞాతవాసి, నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి. టీడీపీ జనసేనలు విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నాయన్న మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆర్జీవీ వ్యూహం మూవీకి తొలగిన అడ్డంకులు, యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు. ఈ నెల 29న సినిమా రిలీజ్. తెలంగాణ స్పీకర్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు. ఏకగ్రీవ ఎన్నిక కావడం లాంఛనమే. ఇక రేపు శాసనసభలో ప్రకటించనున్న ప్రోటెం స్పీకర్. ధరణిపై తెలంగాణలో రేవంత్ రెడ్డి సమీక్ష. భూ నిపుణుల సలహాలు తీసుకున్న సీఎం మరోసారి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం. రాష్ట్రపతి శీతాకాల విడిది ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష. ఈ నెల 18న హైదరాబాద్కు రానున్న ద్రౌపది ముర్ము. మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం రేవంత్. విమానాశ్రయ మెట్రో అలైన్మెంట్ నిలిపివేయాలంటూ ఆదేశం. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసం ప్రజాభవన్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. తెలంగాణలో బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన టైమ్స్ నౌ ఈటీజీ సర్వే. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 10 సీట్లు కాంగ్రెస్కు సొంతమంటూ అంచనా. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నా రాజకీయ గురువుల్లో ఒకరు. తెలంగాణలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్య. పార్టీకి ఓటమి అనేది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, గమ్యం చేరేది బీఆర్ఎస్ మాత్రమేనన్న హరీష్ రావు. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టింది. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తామన్న కేటీఆర్. కాంగ్రెస్వి సాధ్యం కాని హామీలు కావు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. కేటీఆర్కు మంత్రి సీతక్క కౌంటర్. మాజీ మంత్రి మల్లారెడ్డిపై శామీర్పేట పిఎస్లో కేసు నమోదు. గిరిజనుల భూములు కబ్జా చేశారనే ఆరోపణలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎగిసిపడ్డ మంటలు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నెల్లూరు సిటీలో దోపిడీ, దొంగల బీభత్సం. వృద్ధ దంపతులపై దాడి, నగలు, నగదు చోరీ. లోక్సభలో ఆగంతుకుల అలజడి. 4 అరెస్ట్, మరో 2 కోసం గాలిస్తున్న పోలీసులు. 2040 నాటికి చందమామపై భారత వ్యోమగామి. ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్. సీనియర్ నటుడు దేవన్కు బీజేపీ కీలక బాధ్యతలు. కేరళ రాష్ట్రానికి ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు.